వాళ్ళు ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు లేడీస్ అయితే మరి ఆడవాళ్ళ స్థితిలో ఉండేవాళ్ళు. ఎలాగంటే పాలిచ్చే పిల్లలు, పాలు తాగే పిల్లల్ని పక్కన పెట్టుకోండి. రోజుకి 16-18 గంటలు పనిచేస్తుంది. మధ్యలో ఆ పిల్లలు ఆకలితో ఊయల్లో ఉండి ఏడుస్తూ ఉన్నా ఆ పనిచేసి ఆ తల్లి వెళ్ళి పాలు ఇచ్చి ఆకలి తీర్చలేని పరిస్థితి. దానికి కూడా బ్రిటిష్ ఎవరైతే ఆయన రూలర్ ఉంటారో అక్కడ లీడరు ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఆయన ఇవ్వడం అక్కడ పాప ఏడుస్తూ ఉంటుంది, ఇక్కడ లేడీ పనిచేస్తూ ఉండాలి, పాప ఆకలి తీరుతుంది. అది సాధ్యం కాదు. పాప ఎంత ఏడ్చినా ఆకలితో చనిపోయినా వెళ్ళి పాలు ఇవ్వాలి అంటే డ్యూటీ దిగాలి. 16 hours డ్యూటీ పని చేసిన తర్వాత వెళ్ళి పాలు ఇవ్వాలి. ఓకే, సో తన తల్లి తన పాపకు పాలు ఇవ్వడానికి బ్రిటిష్ పర్మిషన్ తీసుకోవాలి. ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు జాబ్ చేయడం మన ఇష్టం. జాబ్ చేసే దగ్గర మన బాబుని కానీ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మన ఇష్టం. ఓకే, అది మెయిన్ డిఫరెన్స్ ఫ్రీడమ్కి ఫ్రీడమ్ లేదు దానికి. ఓకేనా? అయితే దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఇండిపెండెన్స్ కంటే ముందు దేశంలో కులాలు మతాలు ఎప్పుడు ఉన్నాయి, ఇండిపెండెన్స్ ముందు ఉంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కులాల ప్రభావం ఎక్కువైపోయింది చూస్తున్నాం. మతాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. సొసైటీలో ఇప్పటికీ కులాలు మతాలు పేరు చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితులు ఉన్నాయి. ఇండిపెండెన్స్ వచ్చి 78 years అయిన తర్వాత కూడా దేశంలో ఇప్పటికీ నాది పలానా కులం, నాకు ఓటేసి గెలిపించండి, మీకు అంటే మన కులానికి నేను న్యాయం చేస్తాను, అలాంటి పరిస్థితులు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి. ఇది చాలా దారుణమైన పరిస్థితి, దరిద్రమైన సిచ్యువేషన్. యాక్చువల్లీ ఇండిపెండెన్స్ తెచ్చుకున్నది ఎందుకు? మనల్ని మనం హ్యాపీగా పరిపాలించుకోవడానికి, మనం హ్యాపీగా మనం అనుకున్న అచీవ్మెంట్ రీచ్ కావడానికి. కానీ అలాంటి సిచ్యువేషన్స్ లేవు ప్రజెంట్ ఇండియాలో. అండ్ అన్నిటికంటే అత్యంత దారుణమైన విషయం ఏంటంటే దేశాన్ని భారత మాతతో పోల్చుతాం కదా. అంతేనా? అలాంటి భారత మాతతో పోల్చిన దేశంలో లేడీకి ఫ్రీడమ్ లేదు. ఒకటి ఇంట్లో లేదు, రెండు వర్కింగ్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళినా కానీ డామినేషన్ మొత్తం జెంట్స్దే ఉంది. ప్రతి సిచ్యువేషన్లోనూ లేడీస్ని డామినేట్ చేయడం వల్ల చాలామంది ఇన్ఫిల్ట్రేట్ పీపుల్ ఆఫ్ లేడీస్ ఇంటికే పరిమితం అయిపోతూ ఉన్నారు. అది అత్యంత దారుణమైన విషయం. అది ఇంకా ఇండియాలో కంటిన్యూ అవుతుంది. దీనికంటే ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్. లేడీస్ భారత మాతగా పూజించే దేశంలో ఒక లేడీ ఏజ్తో సంబంధం లేకుండా 60 years, 50 years, 40 years, 30 years, 20 years, 10 years, 5 years, 2 years, 3 years, 1 year and 6 months ఆఫ్ లేటెస్ట్ ఇష్యూ. ఓకే, 6వ నెల పాప అంటే పాలు తాగే పాప, ఊయల్లో పడుకొని పాలు తాగే పాప తాతయ్య వరుసయ్యే పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితి, సెక్సువల్గా హెరాస్ చేసిన పరిస్థితి. ఇదంతా జరిగేది దేశాన్ని ఒక మాత తల్లితో పోల్చే మనలాంటి దేశంలో 6వ నెల వయసున్న పాపకి పట్టిన పరిస్థితి. ప్రతి ఒక్క జంతు ఇలాగే ఉంటారని కాదు, సిచ్యువేషన్ అలా ఉన్నాయి ఇండియాలో. సో అలాంటి పరిస్థితిని మీరు మీ ఏజ్లో ఉన్నప్పుడు మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరు ఏ టైప్ ఆఫ్ బిహేవియర్తో ఉన్నారు, ఎవరు ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ మన పట్ల చూపిస్తూ ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ అబ్బాయిలు మీరు కూడా యాక్చువల్గా ఫ్రెండ్స్ చెప్పేటప్పుడు చెప్తారు కదా, ఆల్ ఇండియన్స్ అనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దాని ఉద్దేశం ఏంటంటే మన సిస్టర్ పట్ల లేదా మన బ్రదర్ పట్ల